Hi everyone, thanks for choosing Learn Things Easily. This is Subramaniam. Learn things differently but easily and surely. In this video, you are going to learn about phrases and clauses, which is a little bit confusing topic. Most of the students, when they watch any spoken English videos or competitive English videos, these two terms are frequently used, and most of the students they get confused what is a clause and what is a phrase. So I'm going to make your doubts clear in this particular video. So giving you some examples, and it is very easy topic to understand. So let's get started. Phrases and clauses. If you see the definition, phrase is a group of words and clause is also a group of words. But so if I teach you clause about clause first, you can easily understand the phrase next. Okay, clause is nothing but simply it is a group of words, or simply it is nothing but a sentence. Sentences are called clauses. Sentences మనం clauses అంటాం. So you know sentences and you know the different parts of a sentence. సెంటెన్స్ లో మనకి ఏముంటాయి, సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉంటుంది. ఆ ప్రెడికేట్ లో మనకి వెర్బ్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఎక్స్ట్రా వర్డ్స్ ఇంకా యాడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ ఇలా ఉంటాయి. సో సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్, సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, ప్రెడికేట్లో మినిమం వర్బ్ ఉన్న 2 words ఉన్నాయి. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ a clause. Okay, see for example I have given some examples here in this particular clause. I have given you 6 examples here. First one, I love my country, he has met me. Alage, if you come tomorrow, if you come and listen, if you come. Next one, unless they work hard. Fifth one, don't shout. And sixth one, come here. These are the 6 sentences I have taken. సో ఇవన్నీ సెంటెన్సెస్ అని మీకు తెలుసు, వీటినే మనం క్లాజెస్ అంటాం. క్లాజ్ ఇస్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్. సో సెంటెన్స్లో ఏముంటాయంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉంటాయి. సో సబ్జెక్ట్లు ఇచ్చాను, ప్రెడికేట్ ఇచ్చాను. ఇఫ్ యూ క్లియర్లీ notice or observe these sentences. So I have loved my country. It has given complete meaning. He has met me. This particular sentence also has given complete meaning. Okay, I love my country అనేది has met me అనేది both these sentences have given a complete meaning. This kind of sentences which give complete meaning are called main clauses or principal clauses. So వీటిలో complete meaning ఇచ్చే ఇటువంటి సెంటెన్స్ మనం మెయిన్ క్లాజెస్ అంటాం. థర్డ్ అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇఫ్ యూ కమ్ అని చెప్పలేదు, నువ్వు వస్తే ఏం జరుగుతుందో తర్వాత చెప్పలేదు. ఇఫ్ యూ కమ్ ఐ విల్ గివ్ యూ ద మనీ, ఇఫ్ యూ కమ్ ఐ విల్ గివ్ యూ ద రికార్డ్. ఓకే, ఇఫ్ యూ కమ్ ఐ విల్ సెండ్ హిమ్ టు విత్ యూ. ఓకే, సో ఇఫ్ యూ కమ్ దే విల్ గివ్ యూ ద చెక్. ఇఫ్ యూ కమ్ తర్వాత నేను ఏదైనా చెప్పచ్చు, అన్లెస్ దే యూజ్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. సో ఇట్ డజంట్ కన్వే ఏ కంప్లీట్ మీనింగ్. ఒక కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. అలాంటి వాటిని మనం సబార్డినేట్ క్లాజెస్ అంటాం. ఓకే, ఏవైతే మనకు కంప్లీట్ మీనింగ్ ఇవ్వకుండా ఉన్నాయో ఇలాంటి సెంటెన్స్ సబార్డినేట్ క్లాజెస్ అంటాం. ఫోర్త్ది కూడా చూడండి, అన్లెస్ దే వర్క్ హార్డ్. సో అన్లెస్ దే వర్క్ హార్డ్ దే కెనాట్ సక్సెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అన్లెస్ దే వర్క్ హార్డ్ దే విల్ నాట్ గెట్ ఫస్ట్ క్లాస్. అన్లెస్ దే వర్క్ హార్డ్ సో సంథింగ్ ఎల్స్. సో అన్లెస్ దే వర్క్ హార్డ్, వాళ్ళు బాగా శ్రమ పడితేనే కానీ కష్టపడితేనే కానీ అనేసి వదిలేశారు. సో అలాగ మనకి సగం సగం ఉండి డిపెండెంట్గా ఇంకో సెంటెన్స్ మీద డిపెండెంట్ అయ్యి ఇటువంటి సెంటెన్స్ని డిపెండెంట్ సెంటెన్సెస్ ఆ డిపెండెంట్ క్లాజెస్ ఆ సింపుల్గా సబార్డినేట్ క్లాజెస్ అని అంటారు. ఓకే, ఇవి ఇండిపెండెంట్గా ఉండేవి ఇటువంటి సెంటెన్స్ని కంప్లీట్ మీనింగ్ ఇచ్చేసేవి వాటిని మెయిన్ క్లాస్ ఆర్ ప్రిన్సిపల్ క్లాస్ అంటారు. అలా ఇంకో సెంటెన్స్ మీద కంప్లీట్ అవ్వడానికి మీనింగ్ డిపెండ్ అయ్యే ఇటువంటి క్లాజెస్ని సబార్డినేట్ సెంటెన్సెస్ ఆర్ సబార్డినేట్ క్లాజెస్ అంటారు. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ చూడండి, కొన్నిసార్లు మనకి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ చూడండి, డోంట్ షౌట్ అండ్ కమ్ హియర్. డోంట్ షౌట్ అండ్ కమ్ హియర్. డోంట్ షౌట్ అంటే ఐ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీ సబ్జెక్ట్ హియర్. ఇక్కడ డోంట్ షౌట్ అండ్ కమ్ హియర్ అన్నాను.
సో డోంట్ షౌట్ అని అన్నప్పుడు ముందు ఉండే సబ్జెక్ట్ యూ అనే అర్థం. సో ఒక బాస్ ట్యూన్ని కాకేసేటప్పుడు యూ కమ్ హియర్ అని అంటాడు, కమ్ హియర్ అని అంటాడు. ఒక మేజర్ కానీ కల్నల్ కానీ ఎవరైనా ఆర్మీ ఆఫీసర్స్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకి డోంట్ షౌట్ అను, లేకపోతే బిగ్ ఫైట్ అను సంథింగ్ అలా చెప్తారు తప్ప యూ డోంట్ షౌట్, యూ కమ్ హియర్ ఇలా అవ్వరు కమాండ్స్. సో అక్కడ యూ అనేది ఆల్రెడీ ఉన్నట్టే. అందువల్ల వీటిని మనం ఇంపారేటివ్ సెంటెన్స్లో వస్తాయి కాబట్టి ఈ ఇంపారేటివ్ సెంటెన్సెస్ కూడా మనకి క్లాస్లోకి వస్తాయి. వీటికి సబ్జెక్ట్ లేదు కదా అంటే సబ్జెక్ట్ ఒమిట్ చేస్తాం, మనం మాట్లాడిన అవసరం లేదు అంటే. అందువల్ల సబ్జెక్ట్ లేకపోవడం కాదు, సబ్జెక్ట్ మనం చెప్పం వీటిల్లో. ఎందుకంటే ఇంపారేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది, ఎందుకంటే యూ అనే సెన్స్లో మాట్లాడతాం కాబట్టి. అందువల్ల ఇవి కూడా మనకి క్లాజెస్ కింద వస్తాయి. సో ఈ 6 సెంటెన్స్ చూసుకున్నట్లయితే క్లాజెస్లో ఇలాగా ఫస్ట్ 2 ఈ 2 మెయిన్ క్లాజెస్ అవుతాయి, ప్రిన్సిపల్ క్లాజెస్ అవుతాయి. సో ఇండిపెండెంట్గా ఉన్నాయి కాబట్టి ఇండిపెండెంట్ క్లాజెస్ అని కూడా అంటాము. ఈ 2 డిపెండెంట్ క్లాజెస్ అవుతాయి. వీటిని కంప్లీట్ మీనింగ్ అవ్వాలంటే పక్కన ఇంకో సెంటెన్స్ అవసరం కాబట్టి వీటిని డిపెండెంట్ క్లాజెస్ ఆర్ సబార్డినేట్ క్లాజెస్ అంటాము. వీటిలో సబ్జెక్ట్ మిస్ అయినప్పటికీ కూడా పూర్తి మీనింగ్ ఇచ్చాయి కాబట్టి వాటిని మెయిన్ క్లాజెస్ కిందకే వస్తాయి. So this is about clauses. Clause is nothing but a sentence, a group of words, or simple ga sentence. Sentence consists of subject and predicate. Predicate lo more minimum one word untundi, more than one word undi. So clauses are nothing but sentences. Then comes to phrases. Phrases తీసుకున్నట్లయితే కనుక మీరు phrase is also a group of words used as one of the 8 parts of speech in English. సో సాధారణంగా మనకి 4 పార్ట్స్లోనే తీసుకుంటాం మనకి. ఓకే, అందుకని ఈ 4 పార్ట్స్ చెప్తాయి. సో phrases are nothing but a group of words used as one of the 8 parts of speech in English. కాబట్టి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ ఆర్ వర్బ్స్ ఇలాంటివి. So if you are using a group of words as a noun, then they are called noun phrases. So a group of words noun కింద యూస్ చేస్తే దాన్ని noun phrases అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చాను, రన్నింగ్ వాటర్, ప్రవహిస్తున్న నీరు. సో నీరు అని చెప్పచ్చు కదా అంటే నేను దానికి సంబంధించి దాని యొక్క గుణం ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది అనేది కూడా చెప్పాను. సో రన్నింగ్ని వేరేగా చూస్తాను, వాటర్ని వేరేగా చూస్తాను. రన్నింగ్ అనేది ఇట్ ఆల్వేస్ క్వాలిఫైస్ దిస్ వాటర్, అందువల్ల దిస్ పర్టిక్యులర్ వర్డ్ షుడ్ గో విత్ ఇట్, విత్ దిస్ వాటర్. అందువల్ల రన్నింగ్ వాటర్ అనేది, ప్రవహిస్తున్న నీరు అనేది 2 వర్డ్స్ ఉన్నాయి, అదంతా కలిపి ఒక నౌన్ కింద యూస్ చేస్తాం. సో రన్నింగ్ వాటర్ ఇస్ ఆల్వేస్ క్లియర్గా ఉంటుంది, అంటే శుద్ధంగా ఉంటుంది, బాగుంటుంది. సో దాంట్లో డస్ట్ కానీ చెత్త కానీ అలా ఉండదు అనే ఉద్దేశం. సో రన్నింగ్ వాటర్ అనేది మనం ఒక నౌన్ కింద యూస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని నౌన్ ఫ్రేజ్ అంటాం. అండ్ ఓల్డ్ మ్యాన్, ఓకే, అండ్ ఓల్డ్ మ్యాన్ అనేది కూడా 3 వర్డ్స్ ఉన్నాయి. ముసలా ఆయన, ఒక పెద్ద మనిషి. సో దీన్ని కూడా మనం నౌన్ కింద యూస్ చేస్తాం. సో ఐ మెట్ అన్ ఓల్డ్ మ్యాన్ ఎస్టర్డే. సో నేను ఒక పెద్ద ఆయన్ని కలిసాను, ఒక ముసలాయన్ని కలిసాను, నేను చెప్తున్నాను, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అన్ ఓల్డ్ మ్యాన్ అనేది చెప్పాను కాబట్టి ఇది కూడా మన ఆబ్జెక్ట్ కింద యూస్ చేస్తున్నాం. ఇది కూడా మనకి నౌన్ కింద యూస్ చేస్తున్నాం కాబట్టి నౌన్ ఫ్రేజ్. So if you are using a group of words as noun, they come under noun phrases. So phrase ante enti? Phrase is a group of words. Phrase is a group of words which acts as parts of speech. Parts of speech kinda act చేస్తుంది. Okay. Noun phrases give example. So adjectives kinda use చేసే వాటిని చూడండి, ఇక్కడ ఇచ్చాను. Very beautiful, very talented, narrow minded. సో 2 పదాలు ఉన్నాయి. సో అందువల్ల నేను దిస్ పర్టిక్యులర్ వెరీ బ్యూటిఫుల్ అనేది ఎవరినో క్వాలిఫై చేస్తుంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ద స్టోరీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ద వెదర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఎలా చెప్తుంది. ఓకే, ద సీనరీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఎలా చెప్తాం. సో ఇది క్వాలిఫై చేస్తుంది, ఇంకో దాని గురించి చెప్తుంది కాబట్టి ఇది మనం యాడ్జెక్టివ్ కింద చూస్తాం. సో 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో మనం యాడ్జెక్టివ్ యూస్ చేస్తున్నాం. 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రేజ్, ఫ్రేజల్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్జెక్టివ్ ఫ్రేజ్. అలాగే వెరీ టాలెంట్, అలాగే నారో మైండెడ్, హీ ఈజ్ నారో మైండెడ్. సో అలా చెప్పుకునేటప్పుడు మనం ఫ్రేజెస్ కింద యూస్ చేస్తున్నాము, మనం క్వాలిఫై చేస్తున్నాం కాబట్టి ఒక వ్యక్తిని కానీ ఒక థింగ్ని కానీ ది కమ్ అండర్ యాడ్జెక్టివ్స్
as they consist two words, they come under adjective phrases. Okay, third one, adverb phrases. If you are using a group of words as adjectives, adverbs, then they come under adverb phrases. For example, my father is at office. Where is your father or not? My father is at office. Adjectives and adverbs ante particularly adverbs ante enti where and when and answer chese questions anni kuda adverbs. Where and when ane questions ni answer chesevanni kuda adverbs. So where is your father? So answer చేసేటప్పుడు ఏం చెప్తున్నాను, my father is at office. సో ఎట్ ఆఫీస్ అనేది రెండు వర్డ్స్ ఉంది కాబట్టి అది ఫ్రేజే. మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో చెప్పాను. సో మై ఫాదర్ ఈజ్ అట్ ఆఫీస్, అందువల్ల టూ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి అది ఫ్రేజ్. సో డిడ్ హీ మీట్ యూ, అతను నిన్ను కలిసాడా అన్న. హీ మెట్ మీ లాస్ట్ ఇయర్, హీ మెట్ మీ లాస్ట్ సండే. హీ మెట్ మీ లాస్ట్ సండే, లాస్ట్ సండే రెండు ఉన్నాయి, సో అది ఫ్రేజే. అలాగే లాస్ట్ ఇయర్ అంటాను. So when did you complete your graduation? I completed my graduation last year. Last year complete చేశాను అన్నాం కాబట్టి అది కూడా ఒక ఫ్రేజ్. ఓకే, అలా మనము టూ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి అండ్ వీఆర్ యూజింగ్ దమ్ టు ఆన్సర్ క్వశ్చన్ వెన్ అండ్ వేర్, సో దే కమ్ అండర్ ఫ్రేజెస్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫ్రేజల్ వర్బ్స్ చూద్దాం. అలాగే వెరీ ఫాస్ట్ అనేది, ఓకే, హీ ర్యాన్ వెరీ ఫాస్ట్, he drove very fast. అతను చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు అని అన్నారు. he drove very fast. అలా వెరీ ఫాస్ట్ అనేది రెండు వర్డ్స్ ఉన్నది హౌ ఉన్నాయి. హౌ డి హీ డ్రైవ్ అనేది చెప్తోంది, హౌ డిడ్ హీ డ్రైవ్ అనే దాని గురించి చెప్తోంది కాబట్టి, హౌ డిడ్ హీ రన్ అనేది చెప్తోంది కాబట్టి ఇట్ కమ్స్ అండర్ యాడ్వర్బ్. సో వెరీ ఫాస్ట్ అనేది రెండు వర్డ్స్ ఉన్నాయి కాబట్టి యాడ్వర్బ్. ఇది యాక్చువల్గా హౌ అనేది కొంచెం ఆన్సర్ చేస్తుంది యాడ్వర్బ్. అలాగే టూ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రేజ్, సో యాడ్వర్బ్ ఫ్రేజ్. అలాగే వెర్బ్ కింద యూజ్ చేస్తాం అనుకోండి, లెట్ డౌన్. లెట్ డౌన్ అంటే డిసప్పాయింట్ చేయడం. అలాగే గెట్ ఇన్ అండ్ గెట్ అవుట్ అండ్ గెట్ ఆన్ అండ్ గెట్ ఆఫ్. గెట్ ఇన్ అండ్ గెట్ అవుట్ అండ్ గెట్ ఆన్ అండ్ గెట్ ఆఫ్ అనేవి మనం బస్సులో కానీ ఏదైనా కార్లో కానీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు యూజ్ చేసే ఫ్రేజ్ సాధారణంగా. ఆ లెట్ డౌన్ అనేది డిసప్పాయింట్ చేయడం. హీ హాజ్ లెట్ మీ డౌన్ అగైన్, అతను నన్ను మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. హీ హ్యాడ్ లెట్ మీ డౌన్ అగైన్. ఓకే, అతను నన్ను మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. సో ఐ గాట్ ఆన్ ద బస్ అట్ సో అండ్ సో జంక్షన్. సో ఐ గాట్ ఆన్ ద బస్ అట్ సో అండ్ సో జంక్షన్. సో వెర్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ డౌన్, వేర్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ డౌన్ ద బస్. గెట్ డౌన్ అనొచ్చు, గెట్ ఆఫ్ అనుకోండి. వేర్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఆఫ్ ద బస్. ఓకే, మీరు ఎక్కడ బస్సు దిగుతున్నారు అని అడగచ్చు. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం రెండు వర్డ్స్ ఉన్నాయి కాబట్టి వెర్బ్ కింద యూజ్ చేస్తాం కాబట్టి ఫ్రేజల్ వెర్బ్. రెండు వర్డ్స్ మినిమం ఉండి యాడ్వర్బ్ కింద యూజ్ చేస్తాం కాబట్టి వీటిని ఫ్రేజల్ యాడ్వర్బ్స్ ఆర్ యాడ్వర్బ్ ఫ్రేజెస్. మినిమం రెండు వర్డ్స్ లేదా ఒక వర్డ్ కంటే ఎక్కువ ఉన్న వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ కింద యూజ్ చేస్తే యాడ్జెక్టివ్ ఫ్రేజెస్. వన్ వర్డ్ కంటే ఎక్కువ ఉన్న వర్డ్స్ నౌన్స్ కింద యూజ్ చేస్తే నౌన్ ఫ్రేజెస్. ఓకే, సో క్లాజ్ అంటే సెంటెన్స్, ఫ్రేజ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగం. నౌన్ అయితే అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది, యాడ్వర్బ్ అయితే యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది, అండ్ వెర్బ్ కింద యూజ్ చేస్తే ఫ్రేజల్ వెర్బ్. సో దిస్ ఇస్ అబౌట్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు లెర్న్ మోర్ దాన్ దిస్ ఎట్ దిస్ పాయింట్. సో మీకు వెళ్ళే కొద్దీ ఇంకా అవసరం అయితే కనుక నేర్చుకోవచ్చు, కానీ ఈ పర్టిక్యులర్ పాయింట్లో ఎంతకంటే అవసరం అయితే ఉండదు. సో కొద్దిగా అడ్వాన్స్ లెవెల్గా వెళ్ళినప్పుడు ఐ విల్ make another video on this particular phrases and clauses. And when I'm taking class on simple compound complex sentences, it is a little bit necessary to learn more information about subordinate clause and plain clause. So I will give you a clear picture about these clauses again before making this particular video on simple complex and compound sentences. Okay, so ippudagaithe this is enough for us. Okay, I think I have understood this topic and you will not have any doubts on phrases and clauses. Phrase ante enti, clauses ante ane general ga telusundani anukuntunnanu. Okay, next video lo nenu adjectives and adverbs దానికి సంబంధించి ఒక
ప్రాక్టీస్ టెస్ట్ దానికి సంబంధించిన ఒక వీడియో తీస్తాను. దాని తర్వాత ప్రిపోజిషన్స్ చేస్తాను. సో దాని తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.